కీర్తి సెంటర్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో నేరస్తుల సంస్కరణ విషయంలో చాలా విషయాలు తెలుసుకుంటున్నాం. మామూలుగా నాగరిక జీవితంలో ఉన్న మనకి ఈ నేరస్తుల జీవితం సంబంధించిన విషయాలు చాలా తెలియవండి. ఈ నేరస్తులు నేరం చేస్తున్నారు అని మనం అనుకుంటున్నాం, కానీ ఈ నేరస్తులకి అండగా కొంతమంది పోలీసు వాళ్ళు ఉంటారని, ఈ నేరస్తులకి అండగా కొంచెం డబ్బున్న వాళ్ళు ఉంటారని, వాళ్ళు నేరం చేయడానికి, దొంగతనం చేయడానికి పెట్టుబడి పెడతారని, ఆ దోచుకొచ్చిన సొమ్ముతో మరి వాళ్ళు దాంట్లో భాగం పంచుకుంటారని, వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు. వీళ్ళు ఒక బంగారం 1 కిలో కొట్టుకొస్తే వీళ్ళు మిగిలేది దాంట్లో 1/4 తగ్గ 3/4 ఎవరైతే పెట్టుబడి పెట్టారో వాడికి వెళ్ళిపోతాం బంగారం. అన్నీ కూడా అంతా వీళ్ళకి అన్ని రకాలు కూడా ఏ రకంగా పెట్టుబడిదారు, దొంగతనానికి పెట్టుబడిదారులు, వాళ్ళు చెప్పే దొంగతనానికి పెట్టుబడిదారులు ఉన్నారు. ఆ విషయాన్ని తెలుసుకున్నాం. ఇవాళ ఈ దొంగ జీవితం దినదినగండం ఎలా ఉంటుంది, మరి ఎంత చేసినా పెట్టుబడి పెట్టేవాడున్నా దొంగ జీవితం ఎలా దినదినగంటగా ఉంటుంది అనేది ఈరోజు ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఒకసారి హంపి దగ్గర కమలాపురం పోయాం. ఈ దొంగ చెబుతున్నాడు, ఒక దొంగ సీతానగరంలో దొంగ చెబుతున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఒకసారి హంపి దగ్గర కమలాపురం పోయాం, ఆ ఊరు పోయాం. కమలా పండ్ల తోటలు ఎక్కువ. ఒక ఇంట్లో నేరం చేసి బంగారం డబ్బు దోపిడీ చేసి మేము 6గురం ఆ తోటలో దుబ్బులు చాటున పంచుకుంటూ ఉంటే దోచుకున్నారు. మరి 6గురు వెళ్ళారు కదా, 6గురు పంచుకుంటూ ఉంటే తోటల కాపలాదారులు మమ్మల్ని చూశారు. అడవి పందులు నక్కలు పండ్లు తినకుండా ఉంచడానికి తుపాకులు వాడతారు. అక్కడ అడవి పందులు వస్తాయట, నక్కలు వస్తాయట, అక్కడ పండ్లు తినేస్తుంటాయట, తుపాకులు వాడతారు. వారు ఆ తుపాకులు గురి చూసి మమ్మల్ని కాల్చారు. మనుషుల మీదే కాల్చారు. వాళ్ళు ఏవైతే నక్కల మీద వాడి మీద కాలు వీళ్ళు చేశారు. కుడికాల్లో గుండు దూసుకుపోయింది అని చెప్పాడు ఆయన. కుడికాల్లో దూసిపోయింది. మేమంతా కొండల్లో పరుగులు తీసాం. నేను రక్తం కారుతున్న కాలికి చొక్కా తీసి గట్టిగా కట్టి పరిగెత్తినా ఎక్కువ దూరం పరిగెత్తలేకపోయాను. పైన వాళ్ళు తరుగుతున్నారు నా కోసం. మా వాళ్ళు ఆగితే చావు తప్ప బతకడం ఉండదు, చస్తే శవం కూడా కనబడదు. అంతే, అది ఎవరి దాని వాళ్ళు పరిగెడుతున్నారండి. దొరికారా నేను చంపేస్తారు. ఇక అందుకే దొరకని పని. నేను ఒక గుబుల్లో నక్కి రాతంతా ఒక చివరికి కాలు మరి తుపాగుండుకు పోయింది కదా, చొక్కా కట్టాడు కదా, ఒక గుబుల్లో దాక్కున్నాడు. రాత్రంతా గడిపాడు అంటూ తన చరిత్రను చెప్పాడు గోపాలరావు. వీడు సీతానగరంలోని దొంగ ఎలాంటి పనులు చేసేది చూడండి. మేము మనుషులమే, అసలు మీకు దయాదాక్షిణ్యాలు ప్రేమలు సానుభూతి ఇత్యాదులు ఉండవా అని అడిగారు. దయాదాక్షిణ్యాలు కానీ ప్రేమలు కానీ సానుభూతులు ఉండవా అంటే ఉండవని అనుకుంటారు, అందరూ అనుకుంటారు. ఇలా అడిగితే నా మాట పూర్తి కాకుండానే వెంకటేశ్వర ఆవేశంతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన మరి దొంగ కూడా ఆవేశం వచ్చింది. మీకు దయాదాక్షిణ్యాలు లేవా, ప్రేమలు ఉండవా, సానుభూతి అంటూ అనిపిస్తుందా? అందరూ అలాగే అనుకుంటారు. మీరు దాని మీద ఏ మాత్రం లేకుండా ఉన్నాయి. నిజమే కదండి. ఒక ఉద్యోగస్తు పాపం నెలంతా కష్టపడి జీతం తీసి ఇంటికి వెళ్తుంటే ఆ జేబులు కత్తిరించేస్తాడు. ఆ నెలంతా కష్టపడి పిల్లవాడికి వెళ్ళి 6 రోజులు పాలవాడికి పడవాలి, ఇంటి వాడికి అద్దె ఇవ్వాలి, పిల్లవాడికి చదువుకి ఇవ్వాలి, పిల్లానికి ఇంకోటి ఇంటి వంటలకు ఇవ్వాలి, జేబు ఖాళీ కత్తిరి. ఇది మరీ ఎక్కువ. జేబులు కత్తిరించేవాడు సీతాభవనం చాలా ఎక్కువ పాకలు ఇప్పటికీ సాగుతుంటారు కదా చేసేది. అక్కడ జేబులు కత్తిరించి బాగా ఎక్కువ ఉండేది. పూర్వకాలం రోజుల్లో జేబులు కత్తిరించేవాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. మరి ఏం చెప్పినట్టు వాళ్ళకి దయాదాక్షిణ్యత. వాడు మామూలు కష్టపడ్డాడు, నెలంతా కష్టపడ్డాడు. వీడు సింపుల్గా ఒక బ్లేడ్తో కోసాడు, లాగిపారేశాడు, ఒక కత్తితో కత్తిరించి లాగేశాడు. అందుకని అడిగారు కదా హేమతల, మీకు దయాదాక్షిణ్యాలు ప్రేమలు సానుభూతులు ఉండవా అని చెప్పండి. నిజంగా ఒక బావులో పేదవాడు, ఒక గుమాస్తా, వాడు వాడు ఏంటి చెప్పడం బతికే వదిలి వీడు హాయిపోతే డబ్బులు దొరికేస్తాయి. ఆ డబ్బులతో వీడు జలసా చేసుకుంటాడు. దానికి వెంకటేశ్వర అతను ఎంత ఆవేశం వెళ్ళేటంటే, మేము మనుషులమే, మాకు మీలాగా అన్ని గుణాలు ఉన్నాయి అంటాడు. మేము మనుషులే, మాకు అన్ని గుణాలు ఉంటాయి, కానీ కానుడికి పోయే పిల్లల్ని చూసినప్పుడంతా మా గుండెల్లో గుబులు బయలుదేరుతుంది. మా పిల్లలు ఎప్పుడు ఇలాగ డ్రెస్ వేసుకుని
కాన్వెంట్కి పోతారా? అసలు మేము నేరాలు మానుకోవాలని అనుకోవడం, మా తల్లిదండ్రుల కష్టాలు చూసి, మా భార్య పడే వేదన గమనించి, మా పిల్లల జీవితాలు చూసి ఎవరైనా మాకు అవకాశం ఇస్తే బాగుండు, మేము మారిపోతామని అన్నారు. అంటే మాకు ఉంటాయి, కానీ తప్పదుగా చేస్తున్నాము, మాకు కాన్వెంట్ పోయి పిల్లల్ని చూస్తుంటే మా పిల్లలు వెళ్ళాలనుకుంటాం అని అన్నాడు. కానీ చేస్తారు, తప్పదు, బతకాలి కనుక. ఎరుకలంటేనే భయం, ఎందుకో వాడు చెప్పడం. ఆ వెంకటేశ్వర అంటాడు, ఎరకల వాళ్ళంటే ఎందుకు భయం అని అన్నాడు. కృష్ణ అందుకున్నాడు దానికి. అందుకని అసలు మా కులం అంటేనే అందరికీ భయం అండి. జైల్లో కూడా మా కులసులను ఏరుగా చూస్తారు, ఎరకల జాతి వాళ్ళని దూరంగా చూస్తారట. సింగిల్ సెల్లో మమ్మల్ని ఉరిశిక్ష పడ్డ వాళ్ళలాగా ఉంచుతారు, ఉరిశిక్ష వాళ్ళని సింగిల్ సెల్ ఉంచుతారట. అదే వీళ్ళు కూడా సింగిల్ సెల్ ఉంచుతారట ఎరకలు. ఇది వీళ్ళు కూడా భయమే. 2 వార్డెన్లు గార్డును ఉంచుతారు. 4-5 రోజుల దాకా డాక్టర్ కూడా చూడడం. మా కేసులు విషయాలు తెలుసుకోవాలన్నా చెప్పుకోవాలన్నా ఎవరు కనబడరు. అసలు కాస్తంత అవకాశం తప్ప మాకు ఏమీ కనబడదు. మీ పాపాలకు శిక్షరా అంటారు. కానీ వీళ్ళు మరి ఒక నిర్దాక్ష్యంగానే చేస్తున్నారు, చేసినప్పుడు ఇలాగే శిక్షలు విధిస్తారు. కానీ 2 పక్క సెకండ్ సైడ్ వాడి మనసులో ఎందుకు మరి ఇలా ఉండాలి, మనం కూడా అంతలాగా ఉండాలి కదా అని సెకండ్ థాట్ కూడా ఉంది. కానీ గత్యంతరం లేక ఇలా చేస్తున్నారు అని చెప్తారు వాళ్ళు. జీవితం అంతా దొంగలా జీవించాలని లేదు చివరికి. మళ్ళీ అంటే వాళ్ళలో పరివర్తన వచ్చాకే కదా హేమదాలు లవణం గారిని పిలిచిన వాళ్ళు. అదే హేమదాలు లవణం గారు చెబుతున్నారు. వాళ్ళు మార్పు వచ్చాక వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటూ మళ్ళీ వాళ్ళు ఎలాంటి ఎందుకు మార్పు వచ్చింది, మానసికంగా ఎందుకు మార్పు వచ్చామని చెబుతారు. జీవితం అంతా దొంగలా జీవించాలని లేదు. ప్రతి నేరస్తుడు జీవితాంతం దొంగ జీవించాలని అనుకోడు. అవకాశం ఇస్తే గౌరవంగా బతకాలని, తప్పు దిద్దుకోవాలని ఉంటుంది అని కృష్ణ అన్నాడు అతని మాటల్లో. వెంకటేశ్వర ఆవేశంతో యేసురత్నం తహతహ వెనక గోపాలరావు గత చరిత్రలోనూ ఒకటే వినిపిస్తుంది, మాకు గౌరవంగా బతకానుంది, మమ్మ పరీక్షించి చూడండి. అంటే మా గుండె చూడండి, మాకు దయాదర్శనం చెప్పినట్లుగా మన పరీక్ష చూడండి అని చెప్పారు వాళ్ళు. ఇంటికి వచ్చినా సుఖం లేని బతుకులు మావి. బయట కాపలా ఉంచి ఇంట్లో గబగబా 4 ముద్దలు మింగి ఆ పక్కన ఉన్న కొండ మీదకో కృష్ణాది లంకలోకో రెల్లు గొంతు గుబురులోకో రాత్రుల పడక. ఇంట్లో భార్యను తల్లిదండ్రులను పోలీసులు పట్టుకుపోవడం, తాము చేసిన నేరాలు వాళ్ళని బాధించడం. వీళ్ళు దొంగతనాలు చేస్తే వీళ్ళు ఇంట్లో లేకపోతే వీళ్ళు రాయితే తల్లిదండ్రులు పట్టుకుపోతారు, భార్య పిల్లల్ని పట్టుకుపోతారు. ఇది సీతారాం జీవితం అండి. చూశారు, ఇంతకు మనం చెప్పుకున్నాం సీతానగరంలో ఏ రకం మనుషులు, ఏ రకం దొంగతనాలు, ఏ రకం బాధలు, వాళ్ళ మానసిక వేదన, వాళ్ళ మానసిక పరివర్తన కోసం ఎలాగైతే లవణం గారితో హేమల గారితో ఇలా చెప్పారు. ఈ సీతారాం జీవితం. అటువంటి సమయంలో మమ్మ వెతుకుతూ వచ్చి లవణం గారిని హేమలకి మా సీతాను ఒకటి రండి అన్నం జరిగింది. వారందరి పాటు రావడం అనేది ఇక్కడ ప్రధానమైన విషయం. మార్పు వారి హృదయాల మదనం నుంచి పుట్టింది. వారి హృదయాల మదనం నుంచి మార్పు మొదలైంది. వారందరూ నేను తీసుకుని ముందుకు వచ్చిన యువకులు వారి బాధన సీతానగరం ఈనాడు భయంగా ఉంది. నిజంగా నేను వెళ్ళి సీతానగరం ఎలా అయితే స్టోర్పురం వెళ్ళి మీరు చూస్తే అక్కడ మచ్చుకైన ఒక దొంగ కనబడ్డు, మచ్చుకైన కూడా కనబడ్డు. వెళ్ళండి ఒకసారి చూడండి ఎంత బాగుంటుందో స్టోర్పురం. అలాగే సీతానగరం అంతే. ఇప్పుడు సీతానగరం నుంచి ఆ సీతానగరం కాలనీలోంచి చక్కగా మంచి హైవే రోడ్డు ఉంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి రోడ్డు, అటు గుంటూరు రోడ్డు, ఇటు దుర్గమ్మ వారధికి మధ్య ఉన్న రోడ్డు, చక్కటి రోడ్డు అలాగా వస్తుంది. ఎంతో ఆ తాడేపల్లి మీదుగా ఒక రోడ్డు వెళ్ళి కలుస్తుంది. ఎవరు అనుకోరు ఒకనొకప్పుడు ఇక్కడ కరుడు గట్టిన నేరస్తులు ఉన్నారు, దొంగలు ఉన్నారు అని. సంస్కరణ నాస్తి కేంద్రం చేపట్టిన సంస్కరణ ఏ రంగం ఎంత త్వరగా స్టోర్పురంలో మళ్ళీ అనుభవంతో సీతానగరంలో ఆ అనుభవాలు తెలుసుకొని సీతానగరంలో నేరస్తులు చాలా త్వరగా మారిపోయారండి. చాలా త్వరగా మారారు. చాలా త్వరగా వాళ్ళు మార్పు వచ్చింది, చాలా త్వరగా వచ్చింది. కారణం నాస్తి కేంద్రం చేసిన సంస్కరణ కార్యక్రమం. మేము మనుషులమే అని వాళ్ళని, అవును మీరు మనుషులే, మీరు ఘోరంగా బతకవచ్చు, కానీ నేరం పనికిరాదు. మీరు చేసిన నేరాన్ని మాత్రం నాస్తికం అని చెప్పి మీరు చేసిన నేరాన్ని శిక్ష అనిపించండి. చేసిన నేరం శిక్ష అనిపించవలసిందే, కానీ మళ్ళీ నేరం చేయని చెప్పండి, బాధ్యత మాది. మీరు మళ్ళీ నేరం చేయకూడదు.
మీకు ఎంత కష్టమైనా సరే, ఎన్ని బాధలు వచ్చే సరే మేము ఇలాగే ఉంటాం, నిజాయితీగా ఉంటాం అని మీరు ఉండండి. మిమ్మల్ని తప్పకుండా బాగుపడే బాధ్యత చేసే బాధ్యత తీసుకుని మీరు మళ్ళీ నేరం చేయకూడదు, మళ్ళీ దీనికి తప్పు చేయకూడదు. మీ చేసే నేరానికి మాత్రం శిక్ష అనిపించాల్సింది తప్పదు. శిక్ష అనిపించి బయట రండి, తర్వాత మీ బతుకులు బాగుపడే చేస్తాం. అది నాస్తికేంద్రం చేసింది వాళ్ళు వచ్చిన మార్పు. అంతేగాని మీ నేరాలు చేస్తూనే ఉండండి, మీ పిల్లలకి మేము బడి పెడతాం, పాట చేస్తాం, మీ ఒక హాస్పిటల్ చేస్తాం, మేము మందులు ఇస్తుంటాం. ఈ సంస్కరణ పనిచేయదు. ఈ సంవత్సరం పనిచేయదు. నాస్తిక కేంద్రం చేపట్టినటువంటి సంస్కరణ కార్యక్రమం హృదయ పరివర్తన తోడ్పడింది, సామాజిక పరివర్తన తోడ్పడింది, ఎంతో ఉపయోగపడింది అన్నమాట. ఇక నేర జీవితం మాకు వద్దు. అందరం ఇక అక్కడ చెప్పే స్టోర్పురం దొంగలు 60 మంది దాకా ఉన్నారని చెప్పాం కదా, పేరు మోసిన దొంగలు ఉన్నారు అక్కడ సీతానగరంలో. అందరం నేరాలు ఈరోజు నుండి మానుకుంటున్నాం. వాళ్ళు చేసి ప్రశ్నించుకోండి. ఈ నేరాలు ఈరోజు మానుకుంటున్నాం, గౌరవమైన జీవితానికి కృషి ప్రారంభిస్తాం. ఎవరైనా కమిటీలో వండి, కమిటీగా ఏర్పడ్డారు వాళ్ళు, దొంగలని కలిసి కమిటీగా ఏర్పడ్డారు. ఎవరైనా కమిటీలో వండి నేరం చేస్తే, మాట తప్పితే వారిని మేమే పట్టి పోలీసులకు అప్పగిస్తాము. నేరస్తులందరూ కలిసి, దొంగలందరూ కలిసి కమిటీ పడ్డారు, మేము మారుతా ఉన్నారు. ఎవడైనా మేము వాళ్ళు చేస్తే వల్ల మేమే పట్టిస్తాం ఉన్నారు. ఎంత మార్పు ఉండేది అసలు, ఎంత వాళ్ళు ఎంత హృదయ పరివర్తన అని ప్రతిజ్ఞ నిర్ణయాలు తీసుకొని ఒక కమిటీని ఏర్పరచుకున్నారు. ఆ తర్వాత పోలీసు వారి సహకారం సంస్కరణకు దోహదం చేసింది. కేవలం అనుమానంపై రోజుల తరబడి లాకపులో ఉంచకుండా, మెరుపుదాడులు లేకుండా పోలీసులకు కోరడం అయింది. లావణం గారు, హేమచంద్ర అయితే. ఆ తర్వాత ఈ 60 మంది మొదటిసారిగా ఇండ్ల వద్దనే ఉండి భార్య బిడ్డలతో కలిసి భోజనం చేసి గాఢ నిద్రపోయారు. ఆ ప్రతిజ్ఞ చేసిన అందరూ కలిసి గాఢ నిద్రపోయారు. కలత నిద్ర, కలవరింపుల నిద్ర లేకుండా నిశ్చింత భయం లేని సమయం ఎప్పుడైతే వారి జీవితాల్లో ప్రవేశించాయో, నేరస్థితుల్లో సుఖ జీవితపు రుచి తొంగి చూసింది. మార్పు ఆరంభమైంది ఆలోచనలో. నేర సంస్కృతి ఒకటి ఉంది, ఒకరు ఇంకొకరిని నమ్మరు, తీసుకున్నా పని చివరికంట చేయలేరు, నడుము వంచలేరు. ఇది నేరస్తుల సంస్కృతి. చూడండి ఎలా ఉంటుందో. నేరస్తులు ఒకరిని ఇంకోటి నమ్మరంట. నేరస్తులనే ఒక ఇంక వై నమ్మడు, తీసుకున్న పని చివరికి చేయడు, ఏ చేసినా. నడుము వంచలేరు, సోమరిపోతులు. నడుము వంచలేరు, గుర్తుంచుకోండి. నేరస్తులు చాలామంది సోమరిపోతులు, కష్టపడి పని చేయలేరు. మనసు నిలవనివ్వదు. అన్నిటికన్నా ముఖ్యమైనది మరొకటి ఉంది, అది అలవాటుగా పడింది. వారు తలుచుకుంటే ఒక్క రాత్రి అయితే భాగవంతులైపోగలరు. భాగవంతులైపోతారండి నేరస్తులు. తలుచుకుంటే ఎక్కడ కన్నం వేయాలంటే కన్నం వేస్తారు, కొట్టేస్తారు. కొద్ది గంటల్లో లక్షాధికారులు కాగలరు. సంఘ వ్యతిరేక పని చేసి, ఒక బ్యాగ్ దోపిడీ చేసి వస్తేను, ఒక ఇల్లు కన్నం వేస్తేను, ఒక జేబు కత్తిరిస్తేను అదే మనస్తత్వానికి అలవాటు పడి ఉంటారు. ప్రతిదీ తాను అనుకున్న వెంటనే జరగాలని, ప్రతిదీ దొంగ అనుకున్నట్టు చేసి తీరాలండి. ప్లాన్గా వాడు వెయిట్ చేయలేడు. ప్రతిదీ తాను అనుకున్న వెంటనే జరగాలని ఆశిస్తాడు. ఇవాళ పలానా ఆయన ఇంటికి కన్నం వెయ్యాలంటే వేసి తీరతాడంతే, దానికి రెండో లేదు. ఇవాళ వ్యాగన్ దోచేయాలంటే దోచేస్తారు అంతే. ఇవాళ నేను నవంబర్ 1 ఇవాళ 1 నెలకి జీతం వస్తుంది, జేబులు కత్తిరించేస్తారు అంతే, ఇంకోటి ఉండదు. మామూలు జీవితంలో అలా జరగదు కదా. వెంటనే నిరాశకి, వీళ్ళు ఏంటంటే పని చేయకపోతే నిరాశకు లోనవుతారు. ఆలస్యాన్ని ఓర్పుతో వేచి చూసే సహనం వాళ్ళకి ఉండదు. ఇదండి నేరస్థ సంస్కృతి. ఆలస్యాన్ని ఓర్పుతో వేచి చూసే సహనం ఆ నేరస్తులకు ఉండదు. ఇది నేరస్తుల యొక్క సైకాలజీ. దీపం కొడుతూ ఒకేసారి విరిగింది. 2 నెలలు గడవక ముందే ఒక వ్యాగన్ లూట్ చేశారు. ఇంత చెప్పినవాడు ఏం చేశారండి, బుద్ధి అది కదా, ఒక వ్యాగన్ లూట్ చేశారు 12 మంది. అయితే దోపిడీ ధనాన్ని అనుభవించలేదు. దోపిడీ జరుగుతుండగా పోలీసులు పసిగట్టి కాల్పులు జరపగా ఒక్కడు సంబంధం లేని వారిని, పాచరిత గల వారిని కలిపికట్టుగా అరెస్టులు, లాకప్పులు తప్పల. ఈ కాదానికి ఎవరికి అధికారం ఉండదు కూడా. ఎందుకంటే ఈ చట్టం చూసారా, సిటీ చట్టం, క్రిమినల్ చట్టం అటువంటిది. నేరం చేశారన్న వారిని అరెస్ట్ చేయండి, సంబంధం లేని వారిని ఏమి అనవద్దు అన్నానికి వీలు లేనిది 109 సెక్షన్. వీళ్ళ 109 సెక్షన్ ప్రకారం వీళ్ళు అరెస్ట్ చేస్తే
మేము నేరం చేయలేదయ్యా, ఎందుకు అరెస్ట్ చేస్తానని వీల్లేదు. ఈ 109 సెక్షన్ ద్వారా అరెస్ట్ చేస్తే మాత్రం ఎవరినైనా తోసిపారేయాల్సిందే కటకడాలి వెనక్కి. మాకు సంబంధం లేదన్నా వీల్లేదు, ఎవడైనా సరే ఆ 109 సెక్షన్లో వీళ్ళందరినీ పారేస్తారు. పోలీసు విచక్షణను ప్రశ్నించగా కొందరిని అసలు ఏమీ సంబంధం లేని వారిని వదిలిపెట్టారు. చివరికి లవణ గారు హేమంత్ లవణ గారు ఏం చేశారంటే వేగం లూటీ చేసిన వాళ్ళలో ఏమి సంబంధం లేని వదిలిపెట్టారు. ఈ విధంగా వదలడం అన్ని సందర్భంలో జరగదు, మేము దానికి ప్రయత్నం చేయము కూడా. సీతానగరంలో ప్రయోగమే ఒక నూతన విధానంలో ఈనాడికి సాగుతుంది. ఆనాటి మాజీ నేరస్తులు నేటి మాజీ నేరస్తులు కాదు, ఈనాడు వారు ఉద్యోగస్తులు. వాళ్ళు ఎంత ఉద్యోగస్తులయ్యారు. మాజీ నేరస్తులు ఈనాడు నేరస్తులు కాదు, వాడు ఉద్యోగస్తులు. మే నెలలో పరారీ అయిపోయిన 11 మంది సెప్టెంబర్లో లొంగిపోయారు. పోలీసులు లొంగిపోయారు. వాళ్ళు 4 సంవత్సరాలుగా పరారీ అండర్గ్రౌండ్లో ఉన్న మరో నేరస్తులు కూడా లొంగిపోయి సంస్కరణ ప్రయోగానికి బలము గౌరవం తెచ్చిపెట్టారు. ఈ లొంగుబాటు వ్యవహారం అంతా కమిటీ సభ్యులు నిర్వహించి 60 మంది కమిటీ అయ్యారు కదా, దాంట్లో 12 మంది పార్టిసిపేట్ చేసి దోపిడీ చేశారు కదా. ఈ తక్కైన కమిటీ మెంబర్లు వీళ్ళని అరెస్ట్ చేశారండి. చూడండి కమిటీ ఎంత బలంగా చేసిందో. ఇదేసి లొంగిపోయే సంవత్సరం ప్రయోగానికి బలము గౌరవం తెచ్చారు. ఈ లొంగుబాటు వ్యవహారం అంతా కమిటీ సభ్యులే నిర్వహించి ఫలవంతం చేశారు. స్టూవర్పురంలో కూడా కమిటీ సభ్యులు ఒకరు ఇద్దరు లొంగుబాటు చేయించారు, కానీ ఆ తర్వాత కమిటీ బలహీనమైపోయింది. కానీ సీతానగరంలో అలా కాలేదు. స్టూవర్పురంలో కూడా కమిటీ ఏర్పడింది, కానీ బలహీనమైపోయింది. కానీ సీతానగరంలో మాత్రం బలంగానే నిలిచిపోయి ఉంది. ఆ లొంగుబాటులో ఉన్న నేరస్తు జీవితం ఆనాడితో సరి. కమిటీ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే మళ్ళీ ఎవరు చేసినా సరే పట్టించేశారండి. స్టూవర్పురంలో కమిటీ వేశారు, కానీ ఆ కమిటీ బలహీనం అయిపోయింది. కానీ ఇక స్ట్రాంగ్ అని బట్టి ఇంకా అక్కడి నుంచి ఇంత పెద్ద వేగల లూటీలు, పెద్ద పెద్ద బ్యాంకు దోపిడీలు ఇలాంటివి చేయడం జరగలేదు. అంటే వాళ్ళలో వచ్చే పరివర్తన అంత స్ట్రాంగ్గా చూడండి. ఈ నేరం ఈ లొంగుబాటు జరిగిన తర్వాత రైల్వే పోలీసు మరల కాలనీలు చిన్న దాడులు జరుగుతూనే ఉన్నారు. అయినా కమిటీ సభ్యుల్లో మార్పు, మానసిక పరివర్తన చాలా నెమ్మదిగా ప్రారంభమై సంవత్సరం తిరిగేటప్పటికే స్థిరపడింది. 6 నెలలుగా రైల్వే నేరాలు లేవని పోలీసులు ఒప్పుకున్నారు. ఇంకా మళ్ళీ నేరాలు లేవని. నేరస్తులు మారడానికి 6 నెలలు చాలు. కానీ ఏం చేశారు వీళ్ళు? నెమ్మదిగా ప్రారంభమై సంవత్సరం తిరిగేవాడికి ఇంకా వీళ్ళు నేరాలు చేయట్లేదని రైల్వే పోలీసులు ఒప్పుకున్నారు. నేరస్తులు మారడానికి 6 నెలలు చాలదు. అలవాట్లు మారడానికి, మనసు మరుపంలో లగ్నం అవ్వడానికి 6 నెలలు చాలు అనేది మాత్రం వీళ్ళు ప్రూవ్ చేశారు. సాధారణంగా 6 నెలల్లో ఏది అవ్వదు. కానీ ఇక వీళ్ళు ఏం చెప్తారండి, వీళ్ళు జీవితం సగం జైల్లోనే వాళ్ళు చెప్పేది. నేరస్తుడు చాలా సోమరిగా మారుతాడండి. నేరస్తుడు చాలా సోమరిగా మారుతాడు. కష్టం భరించే స్థితిలో ఉండడం. అటు మనస్సు ఇటు శరీరం 2 సోమర్తనాలకు అలవాటు పడి ఉండటం పునరావాసానికి ఒక పెద్ద ఆటంకం. ఎందుకంటే పొలం పని చేసుకోండి, పలుగు పట్టి తవ్వండి, కొట్టు పెట్టుకో అంటే స్థిరంగా కూర్చోలేడు. ఆత్మకు రమణయ్యకు 40 దాటే. దాదాపు జీవితంలో సగం జైలే నివాసం. జైలు కూడా ఎక్కువ సోమర్థనానికి దోహదం చేస్తాయి కూడానండి. ఇప్పటికీ అతనిపై 50 కేసులు, జామీను కేసులు ఉన్నాయన్నారు. చోరీ కేసులు 8 ఉన్నాయి. నిండా మురిగినవాడికి చల్లేనట్లుగా చేస్తూనే ఉన్నాడు. పోనీ నీ భార్యలాగా చాకలి పని చేయరాదు అన్న హేమంత్ లవణ గారు అంటున్నారు. సో మీ భార్యలాగిన బట్టలు ఉతుక్కోవచ్చు కదా అన్న. చేద్దామని ఒళ్ళు వంగొద్దమ్మా, పని చేయడానికి ఒళ్ళు వంగొద్దు, సంవర్ధనం మాట ఒళ్ళు వంగొద్దా, కీళ్ళన్నీ వదిలైపోయాయి అన్నాడు. దెబ్బ తిన్న స్థలం ఏది నా శరీరంలో లేదు అంటూ దిగులుగా కూర్చునేవాడు రమణయ్య. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి వచ్చిన వారంతా తన జీవితానికి ఏదైనా మార్గం చూపమని అభ్యర్థించడానికి వచ్చేవారు. చాలా దీనమైన జీవితం వాళ్ళది. శరీర వంగ పనికి ఒక పక్క ఉద్యోగ ప్రయత్నాలు తీవ్రంగా జరిపించాం. ఇంటి పట్టు నిశ్చింతగా నిద్రపోగలుగుతున్నాం. భార్య బిడ్డలతో ఉంటున్నాం. ప్రస్తుతం ఇదే మాకు 10,000. ఉద్యోగం వచ్చిన దాకా ఓపిక పట్టగలం అన్నారు ఈ కమిటీ సభ్యులు. సీతానగరంలో చాలామంది నేరస్తులైన యువకులు వినయం, విధేయత ఉంది, ఓపిక ఉంది, మర్యాద ఉంది. ఎంత వచ్చేసారా, ఎంత మార్పు నాస్తికం చేసిన దాంట్లో 60 మంది నేరస్తులు చివరి ఎంత మారిపోయిన వాళ్ళు వినయం వచ్చింది, విధేయత వచ్చింది, ఓపిక ఉంది, మర్యాద వచ్చింది.
నాసికేంద్రం తీసి మీరు మనుషులే అని చేసేంత నేరస్తున్న యువకుల్లో చాలామందికి స్వాభిమానం హద్దులు దాటుతూ ఉంటుంది. మేము అన్నింటా సమర్థులం, మాకు అన్నీ తెలుసు అన్నట్టు ప్రవర్తిస్తారు. ఇది ఒకటి అహంకారం, ఈగో ఎక్కువ వాళ్ళకి. అనవసరమైన ఆహ్వానింపని చొరవ తీసుకుంటారు. కొందరు మామూలు మర్యాదలు కూడా పాటించరు. అటువంటి వారికి కూడా చాలా చెబుతూ నెమ్మదిగా వారి ప్రవర్తన దిద్దుతూ ఉంటాం. ఇటువంటి వారితో చిక్కు ఏమిటంటే మనం ఒక అధికారితో సమస్య చర్చించి, ఇక చూడండి హేమలత లవణం గారు వచ్చి వీళ్ళు ఒక అధికారితో సమస్య చర్చించి సానుభూతి సంపాదించి అనుకూల వాతావరణం సృష్టించి వచ్చాక ఈ స్వాభిమానులకి ఎవరికి ఈగో ఉంటుందో ఏదైనా పనికి పంపితే ఎవరి కోసం చేస్తావు అని వాళ్ళు అంటే ఎవరికోసం చేస్తావు అధికారి ఊరుకుంటాడు, ఏ చేయవా ఎవరికోసం చేస్తావేంటి అంటాడు. అనేటికి సూచించే సానుభూతి మొత్తం వీళ్ళు క్రియేట్ చేసిన సింపతి అంతా నీళ్లు కారిపోతుంది. ఎందుకని వీళ్ళలో ఉండేది అహంకారం. కూలి దొరకదు, అప్పు పొట్టదు, ఉద్యోగం రాదు వీళ్ళకి. అంటే నేరస్తుల సైకాలజీ ఎలా ఉంటుందనేది ఇక్కడ మనకి చాలా ఇదిగా హేమలత లవణం గారు అన్ని వివరించారు. సీతారామంలో ఉన్న వీళ్ళకి తీసు ఈ విషయాల్లో నేరస్తుల యొక్క సైకాలజీ, క్రిమినల్ సైకాలజీ ఎలా క్రిమినల్ సైకాలజీ ఎలా ఉంటుంది మనం ఈరోజు ఈ చాప్టర్ తగ్గ తెలుసుకుంటున్నాం. క్రిమినల్ సైకాలజీ రైల్వేలోనూ ఇతర డిపార్ట్మెంట్లో 4వ తరగతి ఉద్యోగాలకు దరఖాస్తులు పెట్టించడం, కాస్త చదువుకున్న వారిని ఎంప్లాయ్మెంట్తో పేరు నమోదు చేయడం, ఇవన్నీ చేయడం జరిగింది. ఈ లోపుగా ఎన్నో ఒడిదుడుకులు తట్టుకున్నారు. మరి కమిటీ ఏర్పడింది కదా, ఈ 5-6 తప్ప ఈ ఉద్యోగాలకు దాదాపు 3 సంవత్సరాలు ఓచుకున్నారు. కూలి దొరకదు, ప్రైవేట్ సంస్థలో నమ్మరు, అప్పులు పొట్టవు, రెక్కలు ముక్కలు చేసిన పని చేయలేరు, ఆ పనికి అలవాటు పడలేరు కనుక ఎలాగైనా అయినా చాలా ఉద్యోగాలు వచ్చిన దాకా సహించి ఊరుకున్నారు. ఉద్యోగం ఆలస్యం వచ్చినా ఎంత హాయి ఎంత గౌరవంగా ఉందమ్మా అవి ఉద్యోగంలో అన్నారు. అంటే ఎంత ఓపిక చిన్నగా అయిపోయినా సరే ఆ ఉద్యోగాలు వచ్చేసరికి 2 సంవత్సరాలు గడిచాయి. ఈలోగా కొందరికి ఉపాధి కల్పించవాలని కలెక్టర్ కుప్పురావు గారికి ఒక బ్యాంకు ద్వారా అప్పులు ఇప్పించడానికి ఏర్పాటు చేశారు. 15 మందికి రిక్షాలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు బ్యాంకు వారు. అయితే రిక్షాలు చూసిన వారికి హామీ చూపించడానికి ఏమీ లేదు, అంతే చాలా కష్టపడి ఒక ఆసామిని ఒప్పించారు. మరి ఇవ్వాలి కదా, అలా చేశారు. చేసే చూడండి వీళ్ళకి రిక్షాలు ఇచ్చాక అప్పు మరి ఎవరు హామీ ఇవ్వాలి రిక్షాలకి, చివరికి బ్యాంక్ వాళ్ళకి వీళ్ళు తిప్పించారనుకున్నారా. మరి బుద్ధి ఎక్కడ పోయింది. వారానికి ఒకసారి వాయిదా 10 రూపాయలు కట్టాలి. ఏమైనా పెద్ద కష్టం చెప్పండి, వారానికి 10 రూపాయలు కట్టాలి. డబ్బులు వసూలు చేసి బ్యాంక్ కట్టేవాడిని ఒకరిని ఏర్పాటు చేశారు. 2-3 నెలలు బాగా కట్టారు. వారం కట్టడం కొందరు మానేసి నెలకోసారి, మరి కొందరు అసలు మానేసి ఈ వారం ఈ ఖర్చు ఇలా ఖర్చు అయిపోవడానికి చెప్పి తప్పించుకున్నారు. రిక్షాకి యాక్సిడెంట్ అయ్యింది, ముందు ఎక్కడ బెండ్ అయ్యింది అని ఒకడంటే, రిక్షా ఎత్తుకుపోయారు నన్నేం చేయమంటారు మరి ఒకడు, నా రిక్షా పోలీస్ స్టేషన్లో ఉందని ఇంకోడు. ఈ రంగా సాకులతో రిక్షా ఎవడు డబ్బులు అప్పు చూసుకుని అప్పు చేయకుండా తప్పించుకున్నారు. క్రిమినల్ సైకాలజీ. స్టోర్ పొలంలో సీతానగరంలో మా బ్యాంక్ అప్పుల వ్యవహారం తలబుప్పి కట్టింది. అప్పు ఎగ్గొట్టే జబ్బు వీరికైనా ఇంకా ఎవరికైనా ఉన్నదా అనేది అన్ని కులాల్లోనూ అన్ని వృత్తులలోనూ జబ్బునట్టు తేలింది. ఒక పక్క రాజకీయ రంగులు పూసుకునే చిన్న తరహా నాయకుల ప్రచారం, మరొక అప్పులు తీసుకునే వారిలో లోపించిన నిజాయితీ, లంచగొండైన అధికారులు, ఇవన్నీ కలిసి బ్యాంకులు అప్పులు ఎగ్గొట్టి బుద్ధి నేర్పాయి. అప్పు పుచ్చుకునేప్పుడు ఉండే హుషారు, చొరవ, తొందర, నిజాయితీ అప్పు తీర్చేడు ఉండవు. ఎలా అప్పులు తీయాలని చూస్తుంటారు. ఈ రంగానండి అట్లో చేసిన దాంట్లో ఎంతో చేయడం జరిగింది. ఈ అప్పులు ఈ రంగా ఈ స్టోర్ అనుభవంతో సీతానగరంలో చేసిన దాంట్లో వాళ్ళ క్రిమినల్ సైకాలజీ అని తెలుస్తున్నాం. మరొక విషయంతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.